ది రమ్మ కిచెన్లో ఈరోజు రెసిపీ పొట్లకాయ పాలు కర్రీ. ఈ కర్రీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, మిర్చి ముక్కలు, శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇవి కొంచెం వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం పొట్లకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. దీంట్లో 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు కొంచెం మగ్గుతాయి. ఈ స్టేజ్లో ఉండగా మనం కర్రీ సరిపడగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ముక్కలు ఉడకడానికి సరిపడగా పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. పాలు పోసిన తర్వాత మూత పెట్టేసుకుంటే 3 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. బాయ్ అండి.